తమిళనాడులో డిఎంకే పార్టీ రోజు రోజుకు వాళ్ళకి భారతదేశానికి ఎటువంటి సంబంధం లేనట్టు బిహేవ్ చేస్తుంది. ఏకంగా ఇండియన్ రూపీ సింబల్ నే మేము తొలగిస్తున్నామని, ఇకపై దాన్ని పాటించబోము అని ఇండియన్ రూపీ సింబల్ ని తొలగించి తమిళ భాషలో ఉండే రూ అనే అక్షరాన్ని ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ డాక్యుమెంట్ లో పొందుపరిచారు. ఇది అంత తేలిక తీసుకోవాల్సిన విషయం కాదు. వీళ్ళు స్లోగా యాంటీ నేషనల్ వైపు వెళ్తున్నారు. వీళ్ళకి తెలియని విషయం ఏమిటంటే అసలు ఈ రూపీ సింబల్ ని డిజైన్ చేసింది ఎవరంటే ఆ తమిళనాడు వ్యక్తే. 2010లో దేశవ్యాప్తంగా ఈ రూపీ సింబల్ ని ఆమోదించారు. దీన్ని డిజైన్ చేసింది డిఎంకే పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే ధర్మలింగం కొడుకైనటువంటి ఉదయ్ కుమార్. ఇతను ఐఐటి గువాహటిలో చదువుతున్నప్పుడు 2010లో ఈ ఇండియన్ రూపీ సింబల్ ని డిజైన్ చేసి దేశవ్యాప్తంగా ఫైనలైజ్ అయిన 5గురిలో ఈయనొకరు. ఈయన క్రియేట్ చేసిన ఈ సింబల్ ని దేశవ్యాప్తంగా ఆమోదించి 2010 నుంచి మనం మన డబ్బులకు రూపీ సింబల్ ని వాడుతున్నాం. అంతకు ముందు మన ఇండియన్ రూపీస్ ని ఐఎన్ఆర్ అనే సూచీతో సూచించేవాళ్ళు. 2010లో ఈయన దీన్ని ప్రవేశపెట్టినప్పుడు అంటే తమిళనాడు అని ప్రత్యేకంగా ఈ డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ దిస్ ఇస్ ద ప్రౌడ్ మూమెంట్ ఆఫ్ తమిళనాడు అని ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఇది దేవనాగరి భాషలో ఉంది, ఇది మాకు వద్దు, మేము తమిళ భాషలో ఉండే రూపీనే పెట్టుకుంటాం అని అంటున్నారు. అయితే మీ అందరికి ఒక ఆలోచన రావచ్చు, వాళ్ళ రాష్ట్రం వాళ్ళ లాంగ్వేజ్ లో ఉండే భాషని పెట్టుకున్నారు, ఇండియన్ సింబల్ ని రిజెక్ట్ చేస్తే ఏమవుతుందని ఒకసారి ఈ క్లిప్ చూడండి. ఏ రాజా ఒక లోకల్ బాడీ మీటింగ్ లో మాట్లాడిన మాట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సేస్ ఆల్ స్టేట్స్ ఆర్ టు బి సీన్ ద సేమ్ అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా సేస్ if you want unity learn Hindi. The party founding father Periyar until his death demanding a Tani Nadu, but we kept aside the demand for our democracy and national integrity. So I am saying this with the utmost humility. Our CM is traveling in Anna's path so far. Do not push us into following Periyar's path. Do not make us revive our demand for separate state. డిఎంకే లీడర్ మాట్లాడిన మాటలు. చనిపోయేంత వరకు మా పెరియారు మాకు సపరేట్ దేశం కావాలని చెప్తుండేవాళ్ళు, కానీ మేము దాన్ని పక్కన పెట్టాము. మీరు ఇప్పుడు హిందీ నేర్చుకోవాలి అని కానీ మీరు అంటే మేము మళ్ళీ సపరేట్ దేశం కోసం పోరాడతాము, మమ్మల్ని అలా మీరు ప్రోత్సహించొద్దు అని 2022లో డిఎంకే లీడర్ అన్న మాటలు ఇవి. దీని తర్వాత డిఎంకే పార్టీ ఖండించింది అనుకోండి, వీళ్ళకి హిందీ నచ్చకపోతే అపోజ్ చేసే హక్కు వీళ్ళకుంది, కానీ ఒక నేషనల్ సింబల్ ని మేము ఒప్పుకోమనే హక్కు వెలకలేదు. ఇది ఎక్కడికి దారి తీస్తుందంటే చివరికి ఇండియాలోనే మరో కాశ్మీర్ లాగా తయారవుతుంది. ఎప్పుడైతే డివైడ్ అండ్ రూల్ ఎంటర్ అవుతుందో స్లోగా సెపరేటిజం అని స్టార్ట్ అవుతుంది. అసలు ఎందుకు నేషనల్ యాంథమ్స్ ని నేషనల్ సింబల్స్ ని పెడతారంటే ఏ దేశంలో అయినా ఒక దేశంలో ఉండే జనాభా అందరూ యూనిటీ అని తెలియజేయడానికి. ఇప్పుడు మన దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళలో వివిధ కులాలు, మతాలు, భాషలు, వర్గాలు, విభేదాలు, సంప్రదాయాలు, సంస్కృతులు ఉన్నాయి. కానీ 140 కోట్ల మంది మేమంతా ఒకటే అని సూచించేవే నేషనల్ సింబల్స్, నేషనల్ యాంథమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఫారిన్ కంట్రీలో ఇండియన్ మ్యాచ్ జరుగుతుంటే దానికి ముందు నేషనల్ యాంథమ్ ప్లే చేస్తే ప్రతి ఇండియన్ లేచి నిల్చుంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, సెక్స్, రీజన్ అండ్ రిలీజియన్ వీఆర్ వన్ అని తెలియజేసేవే నేషనల్ యాంథమ్స్, నేషనల్ సింబల్స్. ఇది నిజంగా వాళ్ళ ప్రాంతీయ భావాన్ని రేకెత్తిస్తుంది అనడం కంటే యాంటీ నేషనలిజాన్ని ప్రేరేపిస్తుంది. మీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అసెంబ్లీలో నేషనల్ యాంథమ్ పాడమని అక్కడున్న గవర్నర్ చెప్తున్నా గానీ నేషనల్ యాంథమ్ జనగణమన పాడడానికి కూడా వీళ్ళు నిరాకరించారు. షో డ్యూ రెస్పెక్ట్ టు ద నేషనల్ యాంథమ్ అండ్ ప్లే ఇట్ అట్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ద అడ్రెస్ has been ignored. ఎన్నోసార్లు అక్కడున్న గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు ఆయన ప్రసంగం ఇవ్వకుండా. సో ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే వాళ్ళు మాకు సపరేట్ దేశం కావాలి అని అనడంలో కూడా ఆశ్చర్యం లేదు. వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్.